ఏం కావాలి సార్? సిగరెట్ ఇదిగోండి సార్. విజయ్, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం నేను మీ వదిన ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? రా ఇంటికి వెళ్దాం, రా వెళ్తాం పద. వద్దన్నయ్య, ఇంటికి వస్తే నా పెళ్ళం గుర్తొస్తోంది. అది గుర్తొస్తే చచ్చిపోవాలనిపిస్తోంది. విజయ్, ఏంట్రా ఆ మాటలు? అయినా నిన్ను కాదురా అనాల్సింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆడదాన్ని అనాలరా? అది ఆడది కాదురా. భార్యాభర్తల బంధం అంటే కోరికలకి కామానికి తెగిపోయేది కాదురా, అలా తెంచుకుపోయేది అది ఆడదే. దాన్ని గురించి నువ్వెందుకురా బాధపడటం? మమ్మల్ని ఎందుకురా బాధ పెడతావు? పదరా ఇంటికి వెళ్దాం పద. ఎలా ఉండేవాడు అలా అయిపోయాడురా. రాజేష్, ఏంటి? నాకు ముందస్తు అనుభవం కావాలరా. దట్స్ స్పిరిట్. పదండి గ్రౌండ్ కి. ప్రాక్టికల్ గా కాదు, చూసి తెలుసుకుంటాను. అవునాను. ఏంటా ఏం చేస్తున్నారు? ఏముంది సార్, మామూలే ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్నాం. ఏంటి సార్ ఎక్కడికి బయలుదేరినట్టున్నారే? అవునయ్యా, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. రోడ్డు మీద ఇస్తున్నాను ఏమనుకోవద్దు. మీ అందరికి కలిపి ఒకటే కార్డు. అందరు తప్పకుండా రావాలి. మళ్ళా మనకి ఫార్మాలిటీస్ ఏంటండి? సెప్టెంబర్ 1న పెళ్లి, మీరంతా తప్పకుండా రావాలి. పెళ్లి గురించి వదిలిపెట్టండి సార్, అసలు శోభనం ఎప్పుడు చెప్పండి. శోభనమా? అవును సార్, శోభనం ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి? నా శోభనం గురించి మీకెందుకు? ఏం లేదు సార్, సరదాగా చూద్దామని. వంశీయుడు పెద్ద లిటిగేషన్ పెట్టాడు రా. ఈ నిజంగా శోభనం చూడాలనుకుంటున్నాడా, లేకపోతే మనల్ని ఇరికించడానికి ప్రపోజల్ పెట్టాడా? డౌటేరా. నాకు కూడా రా. రాణి, రాణి, రాజా, రాణి, రాజా, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకునేలా లేరు రాణి. అలా అంటే ఎలా రాజా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీతోనే జీవితం సాగించాలని రింగు కూడా పెట్టుకొచ్చాను రాజా. నీతోనే నా బతుకంతా రాజా. నువ్వు లేక నేను లేను రాణి. నీ తోడు నాకు కావాలి రాజా. నాది అదే మాట రాణి. నీ మనసు నాకు తెలుసు రాజా. నాది అదే మాట రాణి. నాకు నువ్వు. నాది అదే మాట. నా మనసంతా నువ్వే రాజా. నాది అదే మాట. ఎవరు మీరు? మేము ఎవరో తర్వాత చెప్తాం గానీ మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏంటది? ఎలాగూ మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు కదా. అవును. మీరు పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ముందు శోభనం చేసుకుంటే శోభనం ఖర్చులు మేమే పెట్టుకుంటాం. పూల ఖర్చు, పాల ఖర్చు, పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే కేఎస్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం. ఆగండి. ఏంటి అలా కొడుతున్నారండి? కోటమా మరి? నన్ను కూడా కొడతారా? నువ్వు పెద్ద పురుగువే. మనవాడు చాలా అదృష్టవంతుడు. మొత్తానికి పైసా కట్నం లేకుండా అమ్మాయి పెళ్లి చేసేసేవయ్యా రామారావు. పైసా గదిలో పెట్టండి. మా అమ్మాయిని ఇచ్చినందుకు వాళ్లే మాకు ఎదురు కట్నం ఇవ్వాలయ్యా. ఏంటంటే మీ అమ్మాయి గొప్ప? మా అమ్మాయికి ఏంటి, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అంత నా పోలికే. మీ పోలిక ఇంతటితో ఆపండి. ఆ జుట్టుడిపోయే పోలిక కూడా వచ్చిందనుకోండి, మా అల్లుడు అన్యాయం అయిపోతాడు. ఏమే మరి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల తిరుగుతుందా? మీకు బట్టతల ఉంది గాని తల లేదు. చేతిలో సెల్ ఫోన్ ఉంది గాని అది ఎప్పుడు మోగదు. భలేగా అన్నావమ్మా. 2 రోజుల నుంచి పెద్ద ఘనకార్యం చేసినట్టు పోదు వీడును. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడం కంటే ఘనకార్యం ఏముంటుందిరా. ఏమలుడు? ఏంటి మావయ్య? ఎక్కడికి బయలుదేరావు? అలా ఇంటర్నెట్ దాకా వెళ్ళొస్తాను. ఇంకేంటన్నయ్య గారి విశేషాలు? ఏముందమ్మా, ఈ సంవత్సరమే వీళ్ళ చెల్లెల్ని మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఏంటి? రేపు పంతులు గారు వస్తున్నారు బావా. ఎందుకు? అందుకే. అందుకంటే ఎందుకు? ట్యూబ్లైట్ నీకన్ని వివరంగా చెప్పాలా? మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి. పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టని నీ పని చెప్తా. నా బర్త్డే రోజు నా చీరకి హోల్ చేసి మరీ ముద్దు పెట్టుకుంటావా? నీ షర్టు ప్యాంటు చింపి ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు. ఏంటే తోస్తున్నావు? వచ్చానంటేనా? వస్తావా? రా రా. వానొచ్చినంటే వరదొస్తది, వయసొచ్చినంటే వలపొస్తది, డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఏదో సెగా. అబ్బా నువ్వెక్కడ దొరికావే? ఆ రోజు నాగార్జున అంటే ఇష్టం అన్నావు, బాలకృష్ణ వెంకటేష్ డైలాగ్స్ చెప్తున్నావు, ఇప్పుడు చిరంజీవి పాటలు పాడుతున్నావు. అసలు నీ సంగతి ఏంటే?
మన స్టైల్ సెపరేట్ బావా. సీజన్ కో హీరో. ఎండాకాలంలో నైస్ నైస్ గా నాగార్జున, చలికాలంలో హాటుగా ఘాటుగా బాలకృష్ణ, వర్షాకాలంలో ఊపిరాడకుండా డాన్స్ చేసే చిరంజీవి, ఈ సీజన్ వెళ్తూ ఆ సీజన్ వచ్చే మధ్యకాలంలో విక్టరీ వెంకీ. ఏమే అసలు నాతో సరిగ్గా కాపురం చేస్తావా? ఏంటి బావా అంత మాట అనేసావు? నీ ముందు వాళ్ళందరూ ఎంత బావా? నాకు చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, నాగార్జున అయినా, వెంకటేష్ అయినా అన్ని నువ్వే కాదు బావా. అమ్మో అమ్మ వస్తున్నా. ఒట్టి బెదరకొడ్డు. నాకు చాలా కంగారుగా ఉందిరా. రేపే పంతులు గారు వచ్చి ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడతాట. ముందస్తు అనుభవం లేకుండా ఫస్ట్ నైట్ అంటే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఐడియారా. ఇప్పుడు ఆ పంతులు గారిని పట్టుకుని మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉన్నా సరే మనోడుగా తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆ పంతులు గారు మనకి ఎక్కడ దొరుకుతాడురా? ఏ గుళ్ళో ఉన్నాడో బల్లో ఉన్నాడు. అంటే వీడు శోభనం ఒక నెల రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం, ఇంకొక శోభనం గురించి వివరాలు చెప్తే కొంత మొత్తం, అంత మొత్తం ఎంత మొత్తం, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు? మీరే చెప్పండి. నా స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాను, దాంట్లో వేసేయి. వేరే కొడుకు వదిలేటట్లేదు. ఏమంటారు? ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. వంశీనామధేయస్య శోభన ముహూర్తస్య సప్తమం అష్టమం నవమం. ఆహా, వారం రోజుల్లో అబ్బాయి పేరు మీద ఠాగూర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ముహూర్తం ఉందండి. మరి ఇంకేం, ఇదే ఖాయం చేయండి. అబ్బాయి జాతకానికి అమ్మాయి శ్రీదేవి జాతకం కలిపితే బాగోలేదండి. వాళ్ళిద్దరికీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు మగవేదవాలనుకోండి, ఏ దావూద్ ఇబ్రహీమో వీరప్పనో పుడతారు. అదే ఆడదేయాలనుకోండి, ఛాయాదేవో సూర్యకాంతమో పుడుతుంది. తెలుసుకోండి. ఇది వద్దులే కానీ వేరే ముహూర్తం ఏదన్నా చూడు. సరే, శ్రీదేవి నామధేయస్య శోభన ముహూర్తస్య 10 రోజుల్లో అమ్మాయి పేరు మీద సింహాద్రి లాంటి బంపర్ హిట్ ముహూర్తం ఉందండి. కానీ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలిపితే పుట్టే పిల్లలు నేటి రాజకీయ నాయకుల లక్షణాలతో పుట్టే అవకాశాలున్నాయి, తేల్చుకోండి. పంతులు గారు, వీళ్ళకంటే ఆ మొదటి ముహూర్తానికి పుట్టే పిల్లలే నయం, కానీ ఆ రెండు వదిలేసి మల్లేశ్వర్ లాంటి మంచి ఫ్యామిలీ హిట్ ముహూర్తం పెట్టండి. మల్లేశ్వరి కుదరకపోతే శివ లాంటి ట్రెండ్ సెంటర్ ముహూర్తం డిసైడ్ చేయండి. ఓకే. శ్రీదేవి నామధేయస్య శ్రవణ ముహూర్తస్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏ ముహూర్తం అండి, బ్రహ్మాండంగా కుదిరింది. ఏది మల్లేశ్వర శివ? రెండూ కాదు, నరసింహనాయుడు. వచ్చే పౌర్ణమి వదిలేస్తే ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి దివ్యమైన ముహూర్తం ఉంది. అంత గొప్ప ముహూర్తమా? మహాద్భుతం, ఆశ్చర్యం. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మీద ఎక్కే అమృత గడియల్లో ఆ క్షణాల్లో కలిస్తే ఆ పుట్టే పిల్లలు అద్భుతం, ఆశ్చర్యం. హలో, మీకు కాదు, వాళ్లకు. ఒక సచిన్ టెండూల్కర్ పుట్టొచ్చు, ఒక ఎన్టీఆర్ పుట్టొచ్చు, ఒక ఐశ్వర్యరాయ్ పుట్టొచ్చు, ఒక కత్రినా కైఫ్ పుట్టొచ్చు. తెలుసుకోండి. ఆలస్యం అయితే అయింది గాని ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. శుభం. అనపగా అయ్యా, ఇవన్నీ పట్టుకొచ్చి. అలాగే గురువు గారు. మల్లెపూర్లన్నీ ఇవేనా? ఆ మూల గదిలో ఉన్నాయి, తీసుకొచ్చి చల్లు. ఈయన ఆడవిడేంటి? సోమనం ఈయనక ఈయన మావిడికా? ఇంకా నిలబడే ఉన్నావేమిట్రా? వెళ్ళు, పూలు ఎక్కి చల్లు. ఏం చేస్తున్నారండి? ఇదిగో చూడు, మనవడు బాగా తిండి పుష్టి గలవాడు, పళ్ళు పలహారాలు బాగా ఎక్కువగా పెట్టమని చెప్పు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఆకలని బయటికి రాగలడు. దేనికి? మీలాగా బాగా తిని నిద్రపోవడానికా? ఆ రోజు మిమ్మల్ని నిద్ర లేపడానికి వేకువజావయింది. లేవటం లేట్ అయినా నిద్ర లేచిన తర్వాత ఒక్క వారం రోజులు నిన్ను పడుకోనిచ్చారా? ఊరుకోండి, మీరు మరీను. ఆగుంటుంటే ఒక్కసారి ఆదా బర్సే, పూరా బర్సే, హం బర్సే, అక్కుదా ఆఫీస్. ఎవరు? ఆదా బర్సే. ఎవరు బాబు మీరు? వీఆర్ ఫ్రమ్ మున్సిపాలిటీ. ఓ సారీ, వీఆర్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. మీది స్ట్రీట్ లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని మాకి కంప్లైంట్ వచ్చింది. మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదే. మేమే ఇచ్చుకున్నాం. హిందీలో చెప్పు. అదే, మీది స్ట్రీట్ లో కరెంట్ ప్రాబ్లం వస్తే మేము అన్ని ఇల్లు చెక్ చేసుకుని మీ ఇంటికి వచ్చినాము. రేపు రండి. కరెంట్ అవసరం నైటే కదా, అందుకే నైట్ టెస్ట్ చేయడానికి వచ్చారా బిలాల్? ఒకసారి ఇలాగే వైజాగ్ లో లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి 5 ఇల్లులు తగలబెట్టినాము. సరే 5 ఇల్లులు తగలబడ్డాయి. అయితే తొందరగా చూడండి బాబు. చెప్తే
రవికాంత్ వైరస్ నా లాగు. వైర్ ఇచ్చింది కలెక్షన్ లేదా నేను ఇస్తాగా, పర్ఫెక్ట్ గా ఇస్తా. సరే బావా కంగారు పడికే. ఆ మాట నాకు కాదు, లోపలికి వచ్చే మీ చెల్లికి చెప్పు. అలాగే. వచ్చారా కాట్రాజా. డెకరేషన్ గుడ్, మంచం కూడా బాగుంది. బాబు గారు తాతయ్య గారు పంపించారు. అమ్మాయి గారు రావడం కొంచెం లేట్ అవుతుందంట. ఈలోగా చదవమన్నారు. బాగా చదవండి. ఓకే నువ్వు వెళ్ళిపోతే ఈ వాచ్యాయనకి ఓనాలను నేర్పిస్తాను. ఈ బుక్ నాకెందుకు, ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా. ఈడు మామూలు రాజా కాదురా, పులి రాజానే. దాని బుగ్గ ఇలా కురికేస్తా. ఏం మరదల పిల్ల మా తమ్ముడిని బెదరు కొట్టుకే. పోవద్దా. మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా? చెక్ చేస్తే పోలా. ఫుల్ స్టాండ్. వచ్చేసినా ఉంది. ఆహా వీడురా మగాడంటే. మావా ఈ రోజు నీ పంట పండినట్టేరా, చూసుకో. ఆడు ఈడికైనా పెద్ద బ్యాట్స్మెన్ లో ఉన్నాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి. ఆహా మన బ్యాట్స్మెన్ కి తగ్గట్టు బౌలర్ రా. చుంటుక్కు బుంటుకు చుంటుక్కు రంటైలే అంటదింటిన దిద్దింటిని ఇన్స్టంటైలే చుంటక్క. రేయ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా చుట్టుకొని లేవు. రేయ్ వాడి కెపాసిటీ పెగ్గు, వాడు తాగిన 3 పెగ్గలు, వాడు ఇంక అవుట్. కదలరేంటి, రండి. నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఏ బాడీకి మైండ్ కి లింక్ కట్ అయిపోయింది. దేనికి? కొత్త కదా, భయం. ఎందుకు భయం? ఫస్ట్ టైం ఫోబియా. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు భయం, ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం. నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పని చేయడం లేదు. పని చేయండి. కాళ్ళు చేతులేనా లేక? అబ్బా తొందరగా రండి. ఏం వచ్చేస్తాను, నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి. అది పరిస్థితి. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ దగ్గరకు వచ్చేస్తుంది. ముందు పాలు తాగండి. మరేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానుగా. కంగారు ఏం వద్దు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే? బ్యాటింగ్ స్టార్ట్ చేసేలా ఉంది. ఆవిడే మా టీమే. దీని అవసరం మనకు లేదు. నీ బ్యాడ్ లక్ రా. నా మాట విని మా స్కూల్లో జాయిన్ అయిపో. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ రారా జుట్టునాయాలా, మా బతుకంతా ఇక్కడ పిల్లలైపోయింది. ప్లీజ్ బాబయ్య, ఏంట్రా ధర్మం చేయండి బాబయ్య. పోరా. ఏనాటి బంధమే నాటిదో, ఏనాడు కలవేసి ముడివేసెనో.
నువ్వు అలా వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అన్నట్టు అనిపిస్తోంది. రా చూడు, నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ రాధనాల, బి చలపతిరావు, సి మోహన్ బాబు, డి నేనే. 3 సార్లు నో అన్నావు కాబట్టి నీ 3 లైఫ్ లైన్స్ ఎగిరిపోయా. నీకు రేపంటే ఏంటో రుచి చూపిస్తానే. ఎక్కడో తల్లింది. అబ్బా ఆగక్కడ, ఆగలే. రేప్ చేయడానికి ఎంతగా అలసిపోతున్నానే. కొంచెం ఆగవే, ఆగని. ఇప్పుడు కాసేపు బ్రేక్. సినిమాకి ఇంటర్వెల్ ఉన్నట్టు రేపు కూడా ఇంటర్వెల్ కావాలరా ఈ బిడాల్ గాడికి. నాకు డౌట్, అసలు వాడా మొగుడేనా? నాకు అదే డౌట్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అమ్మాయి అప్పటికి సీన్ చింతకే అవుతుంది. మనమే ఎలాగోలాగి అమ్మాయిని రక్షించి వాళ్ళ హస్బెండ్ కప్ చెప్పాలి. సరే దొరికింది సోఫా. ఎవరే నిన్ను కాపాడేవారు ఇక్కడ? కాపాడటానికి ఎవ్వరూ రారే. నువ్వు ఫస్ట్ దూకు, నువ్వు దేకు, నువ్వు పదరా బేకు. అమ్మాయి ఒంటరిగా కనపడితే రేప్ చేసేదేనా? అది శోభనం పెళ్లి కూడా డ్రెస్ లో. ఆపుకు. ఈ నర్రూప రాక్షసుడిని కలియుగ కీచుకుని ఏం చేసినా పాపం లేదు. అసలు ఇలాంటి కామాందుని ఏ ముఖ కాముకు నరికేయాలి అంతే. ఇది నువ్వు అన్నట్లేదు, నిన్ను నువ్వు తిట్టుకున్నట్టుంది. అయినా ఇంత జరుగుతున్నా మీ ఆయన ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈయనే. అయితే ఈ అరుపులు ఈ కేకలండి బాబు. ఆయనకి ఇలా చేస్తేనే గాని శోభనం రోజున మూడు రాదని పెళ్లికి ముందే చెప్పారు. అందుకని మా ఫస్ట్ నైట్ ఇలా దూరంగా ఫామ్ హౌస్ లో జరుపుకుంటున్నాం. తీరా ఆయనకి మూడు వచ్చేసరికి మీరు వచ్చి ఆయన మూడు పాటు చేశారు. ఇదే శోభనం రా బాబు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. చెప్పేదాకా మీరెక్కడాగారు? చిత్తడిగా కొట్టి ఇప్పుడు సారీ చెప్తున్నారా బాబులు? పోనీలేండి సార్, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాం. సారీ, చూసుకుంటాం. ఇక ఏమీ లాభం లేదు. డైరెక్ట్ గా అపోలో హాస్పిటలే. అక్కడ కొంచెం కోలుకుంటే అక్కడే ప్రొసీడ్ అయిపోతాం. ఏమంటావు? అన్నీ ఉన్నా అల్లుండోట్ల శనని మన వంశీయుడి పరిస్థితి. అవునరా, మనం ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నిక్ ఆఫ్ ది మూమెంట్ లో 2 శోభనాలు మిస్ అయిపోయాం. అయిపోయింది దాని గురించి ఎందుకురా? వాట్ నెక్స్ట్? మనం పంతులు గారి మేనేజ్ చేసి పోస్ట్ పోన్ చేసిన నా శోభనం ముహూర్తం దగ్గర పడుతోంది. ఈలోగా గన్ షాట్లను శోభనం చూడపోతే నా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి సరి పోతే కలవట్లేదు? ఏమి లేదయ్యా, పెళ్లి ట్రయల్స్ అని చెప్పాను కదా. మ్యాచ్ కుదిరింది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? అదేంటి సార్, పిల్లలు కూడా పిలవలేదు? ఎవరిని పిలవలేదయ్యా, సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పరిచయం చేస్తాను అండి. శ్రీకళ, రా బంగారు, దిగమ్మ నెమ్మ దిగు. ఈవిడే నా లైఫ్ లాంగ్ పార్ట్నర్. వెనక ముందు 7 తరాలు చూసి మరీ పెళ్లి చేసుకున్నా. నమస్కారం. నాకు కాదు, వాళ్ళకు పిచ్చిమొద్దు మరీ అమ్మాయికి రాదు. బాయ్ ఫ్రెండ్స్. హనీమూన్ కి వెళ్ళొచ్చాక రూమ్ కి వచ్చి మరీ కలుస్తా. బాయ్ బాయ్. కుడికాలు పెట్టాల్సిన అవసరం లేదు, పిచ్చిమొద్దు ఎడంకాలని పెట్టొచ్చు. జన్మకి నీ బతికింతే పో. పంతులు గారు, 2 శోభనాల్లో ఒక్కడు కూడా మా వాడికి వర్కౌట్ కాలేదు సార్. దానికి నన్నేం చేయమంటారు? దట్స్ యువర్ బ్యాడ్ లక్. మీరే ఎలాగైనా ఇంకో శోభనం సక్సెస్ఫుల్ గా చూసే ఏర్పాటు చేయాలి. ఏమనుకుంటున్నారా నన్ను? మీరు తెలివి తక్కువ అని అనుకున్నారా? బుద్ధి లేని వాడిని అనుకున్నారా? బడుతాయని అనుకున్నారా? వీపీ అనుకున్నారా? వీపీ అంటే వెర్రి పిల్లైన అనుకున్నారా? నాతో పెట్టుకోవద్దు. అసలు మేమేం చేసాం పంతులు గారు? ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూద్దాం అనుకున్నారా?
ఒకే టికెట్ మీద 5 చూద్దాం అనుకున్నారా? ఒక టికెట్ పై 5 3 సినిమాలా? అబ్బే లేదండి, మేము ఎప్పుడు వెళ్ళినా తలా ఒక టికెట్ తీసుకుంటాం. అమ్మీన్ గారు మాత్రం హాఫ్ టికెట్. మీరు అడిగింది మీ శోభనం 4 రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం, మరొకరి శోభనం గురించి వివరాలు చెప్తే మరికొంత మొత్తం ఇస్తానన్నారా లేదా? ఇస్తా అన్నావు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మరి ఒక కొంత మొత్తానికే 3 శోభనాల వివరాలు చెప్పడానికి ఇందాక నేను చెప్పిన బీపీని అనుకున్నారా మీరు? పంతులు గారు, నా పెళ్లికి క్యాష్ రూపంలో వచ్చిన చదివింపులన్నీ మీకు చదివిస్తున్నాను. నా డైరెక్ట్ గా స్విస్ బ్యాంకే. ఓ యా. గురుగారు, ఒక గన్ షాట్ లాంటి శోభన గురించి చెప్పండి. గన్ షాట్ చెప్తా. ఈ శోభనం చాలా రంజుగా ఉంటుంది. 25 సంవత్సరాల విరహం వాళ్ళిద్దరిది. కలవక్క కలిశారు. కలవక్క కలిసినందుకు కక్కుమంటుంది. 10 ఏళ్ల వయసులో ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళ ఆటంకాలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పరిష్కరించుకుని పెళ్లి చేసుకునేసరికి 2 ఏళ్లు పట్టింది. ఇంతకీ వయసు ఎంత ఉంటుందండి? అబ్బాయికి 40 వేసుకో, అమ్మాయికి ఇంకో 2 ఎక్కువ వేసుకో.